రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న మరో 40,000 ఎకరాల భూసేకరణ నిర్ణయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కట్టా నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇప్పటికే 33,000 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు మరింత భూమి కావాలనడంలో రైతుల్లో అనేక అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. భూములు సేకరించే ముందు ఇప్పటికే సేకరించిన భూముల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి చూపిస్తేనే రైతులు నమ్ముతారని అన్నారు. లేకపోతే పంట భూములు తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో ఆహార కొరత తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే భూసేకరణ అంశాన్ని ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. గతంలో 30,000 ఎకరాలని క్యాపిటల్ అమరావతి తీసుకున్నారు. అది జగన్ వచ్చిన తర్వాత అంత కిట్టుబడిపోయింది, అంత గడ్డి వెలిసిపోయింది, చాలా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాగానే దానికి జీవసత్వాలు వస్తున్నాయి. అదే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా పోతే ఇప్పటికీ ఈ ప్రభుత్వం గమనించబెట్టేది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత ఆధారపడుతున్నారు. అయితే రాజధాని నిర్మాణం మొదలుపెట్టక ముందుగానే ఇంకొక 40,000 ఎకరాలని క్యాపిటల్ తీసుకున్నామని చెప్పేసి ప్రతిపాదించారు. అంటే పంట పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థను, ఆహార వ్యవస్థ నష్టం వస్తుంది. పైపించు అంత అవసరం లేదు, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు జనానికి ఏంటి, వీళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే గ్రామాలు తండోపతండాలు తరలి వచ్చి అయ్యా నా భూమి తీసుకోండి, అయ్యా నా భూమి తీసుకోండి అని చెప్పి శ్రమించాలని చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు తిరిగి వచ్చాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, అయ్యా 30,000 ఎకరాలు తీసుకున్నారు కదా, అది గడ్డి పేకండి, పునాదులు వేయండి, అది కట్టండి, అప్పుడు విశ్వాసం వస్తుంది మాకు, అప్పుడు ఈ భూములు అవకాశం ఉంటుంది. అది గడ్డి మీద చెట్లే ఉంటే మళ్ళీ నేను 40,000 ఎకరాల భూములు ఏమంటే ఇప్పటికే 5 ఏళ్ల పాటు బాధపడ్డారు భూములు ఇచ్చిన. రాత్రి మూడు కష్టపడి బాధపడ్డారు భూములు ఇచ్చిన. చాలామంది దివాలు తీశారు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ మాకు రాకూడదు. గతంలో వచ్చే 5 ఏళ్ల పాటు భూములు ఇచ్చిన వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడ్డారు, అది మళ్ళీ మాకు రాకూడదు. అప్పుడు మీరు దీనికి కట్టండి, ముందర ఒక పరిశ్రమ రానియండి, అప్పుడు రండి మళ్ళీ మేము ఆశ్రయం కదా అని చెప్పింది. ఎందుకంటే హడావిడి లేడీకి లేచిన పడుకున్నట్టుగా అది ప్రభుత్వం వచ్చిందో లేదో మీరు ఇచ్చే అడిగాని హామీలు ఇచ్చారు, దాన్ని అమలు పరచుకోవడానికి కావాల్సినటువంటి వ్యవసాయాలను కూడగట్టుకుంటున్నారు. ఈ ప్రపంచ బ్యాంక్ అప్పులు వాళ్ళు అప్పులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వాగ్దానాలను అమలు చేయలేకపోతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల. మొన్న తల్లికి వందనం మాత్రం ఒకటి ఇచ్చినారు, అది ఒకటి చేసి మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇంకా చాలా హామీలు ఉంటాయి. ఎందుకంటే హామీలను తీర్చి అమలు చేయకుండా ఇబ్బంది పడుతున్నారు అట్లేసి చేయాల్సి నిజమే. 5-6 ఏళ్ల పాటు దాన్ని ధ్వంసం చేసేటువంటి గత ప్రభుత్వం దాన్ని కోలుకోవడానికి టైం పడుతుంది. 1 నెలలో మొత్తం సెంటర్ చేస్తానని కూడా అనుకోండి. ఏదైతే మైలు పైకి మంత్రంగా మందికి ఉండేది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి, గత వాగ్దానాలను అమలు పరచుకోవడానికి, గత అమరావతి కన్స్ట్రక్షన్ని బాగా చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చేయకుండా వెంటనే ఇది ఎట్లా ఉంది మళ్ళీ పరిగెత్తిపోయి పరుగు బంధం పైన ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవాలంటే ఇది చెప్పచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, ఇంకొకటి చెప్పచ్చు, తప్పేం లేదు, వస్తే మంచిది. గన్నవరం విమానాశ్రయం చిన్నది, అది సరిపోదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోదు మాట వాస్తవం. కానీ ఇంత హడావిడిగా చేయడం అనేది ప్రజానీకానికి ఎట్లా అనిపిస్తాం, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా ప్రతిపాదన పెడితే వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తారు అనుకోండి, వ్యతిరేకిస్తే దానిపైన వేస్తున్నారు. ఈనాడుగా శాంతియుతంగా నిర్మాణం జరగాల్సింది ఎదురు గుర్తించుకుంటూ ఏర్పాటు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఆ విషయంలో నేను ఎక్స్పాన్షన్గా వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోయేటువంటి చేయాలి. అది చేయకుండా మొదటి నుంచి ప్రారంభించకుండా మరి ఇంకో 40,000 ఎకరాలు అట్లా ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆ ద్వారం ఉంది, అది 5 మీటర్స్ తగ్గించేస్తున్నారు. అదేమంటే
జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు కాబట్టి మేము చేస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసే కదా ఓడిపోయింది. మనం బిజినెస్ చేయాలి. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే పాడుపని చేశాడు దాన్ని ఆయన పని పడేసి మేము అదే చేస్తామని చెప్పి తగ్గిపోతుంది. అంటే పొడవరు ఎత్తు 45 మీటర్ల ఎత్తు ఉండాల్సింది. అది లేకపోతే గ్రావిటేషన్ నీళ్ళు కావు, మళ్ళీ కరెంటు ఉత్పత్తి కాదు, ఉత్తరాంధ్రకి గ్రావిటేషన్ నీళ్ళు పోవు. అవన్నీ తెలుసు, మనకి చర్చించాము. మళ్ళీ మీరు ఎందుకు తప్పుడు చేస్తారు? రెండవది, వెనుకబడిన ప్రాంతాలైనటువంటి హంద్రీనేవ, గాజేనేవి, వంశధార, తర్వాత ప్రకాశం జిల్లా వెలుగొండ ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్ కదా 30-40 ఏళ్ళ పెండింగ్లు ఉంటే అది ఏమీ కట్టకుండా ఇప్పుడు ఒక్కసారిగా బనకచెర్ల ఎత్తుకున్నాండి. 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటారు. 80,000 కోట్లు కావచ్చు, 2 లక్షల కోట్లు కావచ్చు, మామూలు. అయితే బనకచెర్ల ప్రారంభం ఇచ్చేందుకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తే పెండింగ్ ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోతుంది. పెండింగ్ ప్రాజెక్ట్ ఆగిపోతే వెనకబడిన ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. ఇదేమో సాధ్యం కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య తగ్గు ఉంది. అది పరిష్కారం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ అలివిగాని ప్రాజెక్టు కూడా మరి అలివి అసాధ్యాన్ని సాధ్యం చేసే కెపాసిటీ చంద్రబాబు నాయుడు ఉంటే నాకే సంతోషమే, నేను కూడా చేస్తాను. కానీ ముందర ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ప్రాధాన్యత ఏంటి? ఏదైతే కరువు ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు 30-40 ఏళ్ళకి పెండింగ్లో ఉంటే దాన్ని పూర్తి చేయకుండా దాని వెనుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీ సహకారం ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ని రియలైజ్ చేసుకోవాలి. గాలియర్ నగరి ప్రాజెక్టుకి నగరి అయితే ఫారెస్ట్లో కావాలి, పర్మిషన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అవన్నీ చేయదు. ఇది మనకి సలహా మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఆ 2 రాష్ట్రాల్లో తగ్గులు చేస్తాం. నిజమే, ఒక ఆర్గ్యుమెంట్ కరెక్ట్. సముద్రం పోయే నీళ్లు ఎందుకు పోవాలా? 2 రాష్ట్రాలు సముద్రం నీళ్ళు పంచుకోవచ్చు కదా అని చదవాలి చెప్పాడు. కరెక్టే. కానీ ఎప్పుడు చెప్పుకున్నది మొట్టమొదటి ఏమో మనకి సరే పెద్ద పవర్ పాయింట్స్ ఇచ్చి చెప్పేశాడు. చెప్తే తెలంగాణ వాళ్ళకి డౌట్స్ వచ్చేస్తాం, మా నీళ్ళు తీసుకెళ్తాను. మాకేం డౌట్? మొట్టమొదటి ఏమో మనకి సరే పెద్ద పవర్ పాయింట్స్ ఇచ్చి చెప్పేశాడు. చెప్తే తెలంగాణ వాళ్ళకి డౌట్స్ వచ్చేస్తాం, మా నీళ్ళు తీసుకెళ్తాను. మాకేం డౌట్ వచ్చాయి? పెండింగ్ పాయింట్ పోతాను మా డౌట్స్. తర్వాత మళ్ళీ క్లారిఫై చేశాడు. నేనేం చేశాను, తెలంగాణ వాళ్ళ ప్రాజెక్టు కాదని చెప్పారు కదా, సముద్రం పోయే నీళ్ళని వాళ్ళు వాడుకోవచ్చు, మేము వాడుకోవచ్చు కదా అని చెప్పాను. అదే ముందే చెప్పుండి ఆ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి చేసి ఉంటే బాగానే ఉండేది. మీరు హడావిడిగా కుర్రాన్ని బండి రాపోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను, రెండుసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాను. నిజమే, ఇది 2 రాష్ట్రాల సమస్య, మేమిద్దరూ కూర్చొని చర్చించుకుంటామని చెప్పాను. మంచిది. చంద్రబాబు నాయుడు ఉంటే పాజిటివ్గా చెప్పాడు, రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్గా చెప్పాడు. మరి ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుంటే కేంద్రంతో పరిష్కారం చేసుకోవడం తప్ప. అది చేయకుండా అక్కడ తెలంగాణ వాళ్ళు అక్కడ రెచ్చగొట్టి ఇక్కడ వేలు రెచ్చగొట్టే పనులు కొంతమంది ఉంటారు. కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని పట్టించుకోగలరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంచి అవగాహన వస్తే ఎంతమంది రెచ్చగొట్టుకుంటే జనం అపోగొడపడరు. మరి జనాన్ని క్లారిఫై చేయకుండా, సరైన అంచనా లేకుండా, సరైన చర్చలు లేకుండా, సరైన కొంత ప్రాపర్గా 2 రాష్ట్రాల ప్రభుత్వాల గురించి మాట్లాడకుండా ఏకపక్షంగా ప్రతిష్ఠించిన సమస్య ఇది. ఇట్లాంటివి కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చెప్పేసి నేను వాతావరణం. అదే దాంతోపాటు అనేక సమస్యలు మనం చెప్తారు. ఇది అన్ని రాష్ట్రాలకు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా పంజాబ్లో సెప్టెంబర్లో జరగబోతా ఉన్నాయి. జాతీయ స్థాయిలో మేము బలోపేత ఉద్యమాలు నిర్వహించడమే కాదు, ఈ భారతదేశానికి ప్రమాదం గెంతుకు వస్తూ ఉన్నాయి. బీజేపీ నాయకత్వాన ప్రమాదకర గెంతుకు వస్తూ ఉన్నాయి. ఎన్డీఏ నాయకత్వాన
ఫెడరలిజం దెబ్బతీస్తూ ఉంది, సెక్యులరిజం దెబ్బతీస్తూ ఉంది, వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టి ఘర్షణ పెడతా ఉంది. అలాగే అనేక పద్ధతుల్లో రావాల్సిన పద్ధతి చేయడం లేదు. ఇప్పుడు ఇంకొకటి చెప్పారు, కులగణన జనాభా జనగణన. మేము కులగణన కూడా కలిపి సపోర్ట్ చేసాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణాన్ని గురించి తెలిసి బ్రాకెట్ జనగణన జనాభా లెక్కలు తీస్తారు. జనాభా లెక్కలు తీస్తే ఉంది 140 కోట్ల నుంచి 150 కోట్లు చెప్తారు. కానీ కులగణన కావాల్సిందే. కులగణన వస్తేనే భారతదేశంలో అనగానటువంటి బీసీలు ఎస్సీలు ఉపయోగపడుతుంది. ఈ భారతదేశంలో సంపద మొదలుకొని రాజకీయ హక్కులు మొదలుకొని బీసీలకు రావాల్సిన కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రంలోకి ప్రాంతీయ లోకల్ బాడీకి రిజర్వేషన్ ఉంటాయి బీసీలు. జాతీయ స్థాయిలో పార్లమెంటు, అసెంబ్లీ దాన్ని పోటీ చేయాలంటే దాని లేదు కదా. కాబట్టి తక్షణం 2029 మళ్ళా జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ లోపే జనాభా లెక్కలు కులగణన జరగాల్సిందే. అది అయిపోయిన తర్వాత 2029 కూడా చట్టసభలో బీసీలు కూడా కల్పించబడాల్సిందే. ఆ ప్రకారం రాజ్యాంగంలో మార్పు చూస్తామని మా ఉద్దేశం. దాని మీద మేము పోరాటం సాగిస్తాం. జాతీయ మహాసభలో కూడా చర్చిస్తాం, అందరితో మాట్లాడతాం. ఇది ఇప్పుడు దాకా జరిగినటువంటి లెక్క వేరు. ఇప్పుడున్నటువంటి జనాభాలో ఉన్నటువంటి అనేక చైతన్యవంతమైన ఉద్యమం వచ్చిన తర్వాత బీసీలు కూడా రాజ్యాంగం కావాలని కోరుతున్నటువంటి తరుణంలో వాటిని కూడా ఛాంపియన్ చేద్దామని కమ్యూనిస్ట్ పార్టీ అనిపించింది.